సుమారు 24 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరానికి 30,000 మందికి చొప్పున అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నవి. దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పంచామృత అభిషేకం, అలాగే తైలాభిషేకం, సింధూరాభిషేకం, తమలపాకు అర్చన చేయడం జరిగింది. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ దినదిన అభివృద్ధి చెందుతుంది. ఆ స్వామి ఇంతకీ నిత్యాన్నదానం చేయాలని తలచాం. ఇప్పటివరకు ఎవరి దగ్గర కూడా ఏ విధమైన చందాలు మేము వసూలు చేయలేదు. ఈ నిత్యాన్నదాన నిమిత్తం ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్ళి మేము డొనేషన్ చేయాలని తలిచాం. అందరూ సహకారాలు ఇస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి క్యూ లైన్లో నిలబడ్డారు. అలాగే నా స్నేహితుడు భాస్కర్ రావు గారు ప్రతి సంవత్సరం తనదైన శైలిలో నాకు నిరంతరం అండదండగా ఉంటూ నా వెంటే నిలుస్తూ నాకు సహకారాలు అందిస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి మార్నింగ్ 6 o'clockకి మన శ్రీవాత్సవ్ గారు, అలాగే కళా హాస్పిటల్ పివి రమణమూర్తి గారు తదితర పెద్దలు ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు కూడా విచ్చేస్తారు, ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రతి సంవత్సరం అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి మాకు అన్ని విధాలుగా ఏ కష్టం వచ్చిన ఆలయానికి అండగా నిలబడి సహకరించిన ప్రతి కుటుంబానికి కూడా ఆ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సిటీ పల్స్ టీవీ వీక్షకులందరికీ కూడా హనుమాన్ జయంతి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 లక్ష్మీ ప్రసన్న విజయ ప్రసన్న ఆంజనేయ స్వామివారి తాలూకా జయంతి ఉత్సవాలు అంబరాన్ని అంటే సంబరాలతో జరుపుకోవడం జరిగింది. స్వామివారి తాలూకా ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సుమారు 5,000 మంది భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం, శ్రీరామనవమి కానివ్వండి, హనుమాన్ వ్రతం కానివ్వండి, హనుమాన్ జయంతి కానివ్వండి, ఇలా ప్రతి పండక్కి కూడా ఇక్కడున్న ఈ ప్రాంత వాస్తవ్యులకు కానివ్వండి, ఇక్కడున్న భక్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అందించేలాగా నిత్యం కూడా నిర్విరామంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అలుపెరగని ఒక యోధుడిలా కష్టపడుతూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అన్నదానం కోసం సహాయ సహకారాలు ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తూ వారి తాలూకా సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా ఇంత చక్కగా చేస్తున్న ఇలా రాజుగారికి, అలాగే ఇక్కడున్న భక్తులకు, వారి తాలూకా మిత్ర బృందానికి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, అలాగే నా వంతు సహాయ సహకారాలు అందించడంలో ఎప్పుడు కూడా ముందుంటానని, అలాగే రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఇంతకు మించి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.